హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నామండి. ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి అది అంటే కాకరకాయ పొడి. ఎలాగ కాకరకాయ పొడి అంటే మామూలుగా ఏం చేస్తారు, బాగా వేయించేసి కాకరకాయల్ని దాన్ని గుండ కొట్టుకుంటారు, మిక్సీ వేస్తారు. అలా కాకుండా ఈసారి కొత్త రకంగా చేశాను అనమాట. కాకరకాయలు బాగా వేయించేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇట్లా అంటే నలగాలి, అలా అంతవరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరుశనగ పప్పులు వేయించి, మామూలు బూర్లు ముక్కుట్లోనే, నూనె అవసరం లేదు. వేరుశనగ పప్పులు, తర్వాత నువ్వులు, తర్వాత ధనియాలు, జీడిపప్పు, ఈ 4 అలా దేనికి దానికి వేయించి తీసేయండి. తీసేసి అవి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేస్తే కాకరకాయ పొడి రెడీ. ఉప్పు, కారం వేసుకోవాలి. ఏ కారం వేస్తాము? వేయించిన మామూలుగా కూరల్లో కారం ఉంటుందే, ఆ కారం పొడి వేసేయటం, ఉప్పు వేసేయటం, అంతే. చాలా బాగుంది కారపొడి. ఎంత బాగుందంటే మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. ఆంటీ చివరి వరకు చూస్తేనే కదా ఆంటీ ఎలా చేసిందో మీకు కూడా తెలిసేందుకు చివరి వరకు చూడండి. బాయ్ బాయ్. ఇదిగోండి కాకరకాయలు వేయిస్తున్నాను. ఇవన్నీ వేయించాక, కాకరకాయలు ఇంకా ఉన్నాయి, అన్నీ వేయించాక అది ఏమిటి అనేది నేను చెప్తాను. ఏదో ఒక పొడి కొట్టాలి, అన్నీ కలిపి ఒక పొడి కొడితే ఆ పొడి అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు, మనం కంది పొడిలాగా అన్నంలోనూ వేసుకోవచ్చు. ఇది కూడా మా అత్త కూతురు చెప్పింది ఇలా చేయమని, సరే చేద్దామని చేస్తున్నాను. ఇక వేరుశనగ పప్పులు, నువ్వులు వేయించి పెట్టాను. మామూలు మూకుళ్ళలోనే వేయించాలి, నూనె వేయకుండా వేయించాలి. ఇవేమో ధనియాలు, జీడిపప్పులు. ఇదిగోండి జీడిపప్పులు, ధనియాలు, నువ్వులు, వేరుశనగపప్పులు అన్నీ కలిపి వేయించి ఇవి చల్లారాక గ్రైండ్ చేయాలి. అన్నీ ఈ గరిటె కొలత, చెప్ప గరిటె ఉంటుందే ఆ కొలత, అన్నీ తలో కాస అలా తీసుకోవాలి. దీనిడి తీసుకుని అన్ని కొలత ప్రకారం వేయించుకోవాలి. ఇందాక కాకరకాయ వేయించాం కదా, అది కూడా పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా వేరుశనగపప్పులు, నువ్వులు, జీడిపప్పులు, ధనియాలు వేయించిన పొడి ఇదంతా. ఇదేమో కాకర పొడి. కాకరకాయ బాగా వేయించేసి, ఎర్రగా వేయించేసి కొట్టిన పొడి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. ఇది అన్నంలో వేసుకోవచ్చు అంట, ఏదైనా కూరల్లో కూడా వేసుకోవచ్చు. దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, వేపుళ్ళల్లో జల్లుకోవచ్చు. కారపొడి, ఇడ్లీలో కారపొడి వేసుకోవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కాకరకాయ వేసాం కదండి అని కొంతమంది డౌట్ రావచ్చు. నేను కూడా తిని చూస్తాను. తిని చూశాక మళ్ళీ మీకు ఇది చెప్తా కదా, వీడియో మళ్ళీ చెప్తా కదా, అప్పుడు చెప్తాను.
అది సంగతి అయిపోయింది. కాకరకాయ కూర పొడి అలాగే మనం దేంట్లోనే వేసుకోవచ్చు. ఆ పొడి రెడీ అయిపోయింది. అది ఇగో చూసారా, అవన్నీ వేయించే కదా, వేరుశనగపప్పు, తర్వాత నువ్వులు, ధనియాలు, జీడిపప్పులు అన్నీ వేయించాను. తర్వాత కాకరకాయ ముక్కలు వేయించి కలిపాను, పొడి కొట్టాను. ఆ పొడి చూసారా ఎలా ఉందో, బాగుంది కదా. రైట్, ఇదే అన్నంలో వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం కూరల్లో వేసుకోవచ్చు. ఇవాళ అన్నంలో వేసి చూస్తాను, ఎలా ఉందో చెప్తాను.